ఓ 3 రోజుల కాంచెల్లి జాతిపిత కేసీఆర్ అని బీఆర్ఎస్ నాయకులు, జాతిపిత కేసీఆర్ కాదని రేవంత్ రెడ్డి గారు. అసలు జాతిపిత గురించి చాట్ జీపీ ఏమన్నదో చూద్దాం. అసలు జాతిపిత ఎవరు? ఈ లొల్లి అంత వద్దు. అసలు జాతిపిత ఎవరు? అసలు జాతిపిత గురించి మొన్న మేము కూడా చెప్పినాం. జాతిపిత జయశంకర్ సారే, తెలంగాణ జాతిపిత జయశంకర్ సారే, అది నో డౌట్. ఎవరు అవునన్నా కాదన్నా మీరు కూడా కొట్టండి, చాట్ జీపీటీలో కొట్టండి తెలంగాణ జాతిపిత ఎవరు. ఇన్ఫర్మేషను ప్రజలు ఇచ్చిన ఇన్ఫర్మేషన్నే చాట్ జీపీటీలో అందుబాటులో ఉంచుతారు. ఇగో తెలంగాణ జాతిపిత ఎవరు? తెలంగాణ జాతిపితగా రూపొందిన వారు ప్రొఫెసర్ కె జయశంకర్ సార్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయన మేధోబలం, దిశానిర్దేశం, నిరంతర కృషి కీలకంగా నిలిచాయి. అందుకే ప్రజలు ఆయనను గౌరవంగా తెలంగాణ జాతిపితగా పిలుస్తారు. కేసీఆర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, కేటీఆర్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, బీఆర్ఎస్ నాయకులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, తెలంగాణను రాజీవ్ గాంధీ నుంచి ఇందిరాగాంధీ నుంచి సజీవంగా దేశవ్యాప్తంగా చర్చకు పెట్టడానికి మూల కారకుడు, మహాత్ముడు, తెలంగాణ అంటే పడిసచ్చేవాడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. ముమ్మాటికి తెలంగాణకు ఎవరైనా జాతిపిత ఉన్నారంటే ఆయన ఈ మహాత్ముడే, ఈ జయశంకర్ సార్ గారు. కాబట్టి కేటీఆర్ ఇక జాతిపిత అనే మాటను నీ నోటి నుండి వాడకు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడిగా కేసీఆర్ గారికి మేము 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాం. కానీ ఆఖరికి కేసీఆర్నే తెలంగాణ జాతిపితగా ప్రచారం చేసి నెమ్మదిగా ప్రజల మీద రుద్ది ఆఖరికి మా బీసీ బిడ్డ అయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కీర్తిని, ఖ్యాతిని, ఆయన గౌరవాన్ని తగ్గించి ఆయన కనుమరుగు చేయాలని చూస్తే మాత్రం తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఎవనికి రాను జాతిపితవని కేసీఆర్ గారిని అన్నారు. కానీ తెలంగాణ జాతిపిత కేసీఆర్ కాదు, ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ఒక మాటను చెప్పలే. ఎందుకంటే రేపటికాల ఆయన దిగిపోయాక అసలు జాతిపితనే రేవంత్ రెడ్డి గారు అని వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అనాలి. అంటారు అసలు వాళ్ళు. రేవంత్ రెడ్డి అసలు జాతిపిత, కేసీఆర్ దిగేసింది కాబట్టి, కేసీఆర్ గారిని పడగొట్టింది కాబట్టి అసలు జాతిపితే రేవంత్ రెడ్డి గారు అని ఒక గుంపులు తయారు చేస్తే అయిపోయాయి. ఏమున్నది? ఓ 400-500 మందిగా రోజు ప్రచారానికి పెడతా అంటే అదే నిజమని ఓ తరం పోయే వరకు నమ్మించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైనా బీఆర్ఎస్ కార్యకర్తలు 100% ఈ తెలంగాణకు జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ మాత్రమే, అసలైన జాతిపిత ఆయనే. రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న జయశంకర్ సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ జాతిపిత అని ఆ ట్యాంక్ బండ్ మీదే ఏర్పాటు చేయాలి ఆయన విగ్రహాన్ని. అప్పుడు కానీ ఇంకొకడు మేమే జాతిపిత, ఆ టైటిల్ మాకే అనేది ప్రచారాన్ని ఫుల్ స్టాప్ పెడతారు. రేవంత్ రెడ్డి గారి పని చేయగలవాను? బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారో, ఎస్సీ మంత్రులు ఎంతమంది ఉన్నారో, లేకపోతే ఎమ్మెల్యేలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు మంత్రులు కావడానికి, మీరు ఎమ్మెల్యేలు కావడానికి, ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆ అంశాన్ని బతికిచ్చింది ఒక 70 సంవత్సరాలుగా ప్రొఫెసర్ జయశంకర్ సార్. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని పట్టుకోక ముందే, తెలంగాణ అంశం ఆయనకు తెలియక ముందే ప్రొఫెసర్ జయశంకర్ సారు ఈ తెలంగాణ గురించి దేశవ్యాప్తంగా చర్చకు పెట్టి, కేంద్ర మంత్రుల దగ్గర చర్చకు పెట్టి ఆ అంశాన్ని సజీవంగా బతికుండేలాగా చేసిండు. కాబట్టి ఈ ఎస్సీ, బీసీ, ఎస్టీల్లో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ఇదే ట్యాంక్ బండ్ నడిబొడ్డు మీద నిలబెట్టి ఆ విగ్రహం ముందట తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత అని ఒక టైటిల్ని కూడా అక్కడ పెడితే ఇంకెవ్వడు కూడా మేము జాతిపితలము, మా తండ్రులు జాతిపితలు అని చెప్పే సాహసం చేయకుండా నోరు మూసుకొని కూర్చునే ప్రయత్నం చేస్తారు. ఆ పని మన ఎస్సీ, బీసీ, ఎస్టీలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారు నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, నిజాయితీ ఉన్నా, కేసీఆర్ గారు జాతిపిత కాదన్నో మంచిదే, కానీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జాతిపిత అని చెప్పే ప్రయత్నం చేయి. ఆయనకు గౌరవం తీసుకొచ్చేటట్టు ఆయన విగ్రహం ఏర్పాటు చేసి దానికి జాతిపిత అనే టైటిల్ని కూడా పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం.